మీ పండితులందర్నీ నేను ఓడిస్తాను అని ఒక వ్యక్తి సవాలు చేశాడు. రాజ్యసభ ప్రారంభమైంది. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంలో ఆసీనమై ఉన్నారు. సభలోకి ఒక కొత్త కవి వచ్చాడు. అతని మాటల్లోని అహంకారం బాగా కనిపిస్తోంది. నేను చదివే ఈ పద్యానికి మీ ఆస్థానంలో ఎవరైనా అర్థం చెప్పగలరా అని అడిగాడు. వాళ్ళు గెలిస్తే నేను పండితుణ్ణే కాదు అని అన్నాడు. కానీ నేను గెలిస్తే మీ పండితులందరూ నా చెప్పు చేతల్లో ఉండాలి అని అన్నాడు. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. రాయలవారు శాంతంగా అన్నారు, పద్యాన్ని వినిపించు అని. ఆ కవి చదవటం ప్రారంభించాడు. రాజనందన రాజ రాజాత్మ జూలపాటి తపల నన్నయూ ధరణి పలికి అని పద్యం చదవటం ప్రారంభించాడు. సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. మళ్ళీ అతను చదువుతూనే ఉన్నాడు. భావ భౌభోగ సత్కళా భావమును అంటూ పద్యమంతా పూర్తి చేశాడు. అది చాలా క్లిష్టంగా ఉంది. పండితులెవరూ ఏమీ చెప్పలేకపోయారు. రాయలవారికి కూడా అర్థమే కాలేదు. అప్పుడే సభలో కూర్చున్న రామకృష్ణుడు నెమ్మదిగా లేచాడు. ఆ తర్వాత అతను చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఏమైనా సందేహాలుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.